వెల్కమ్ టు వి స్పార్క్ అంటే వినీలా స్పార్క్. సో ఇంట్లో నుంచే మనం ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. మెయిన్గా ఫ్యాట్ లాస్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఫ్యాట్ లాస్ అయ్యాక కూడా హెల్దీగా ఉండాలి అంటే మనం తినే వంటకాలు, మనం తినే ప్రోటీను, మనం తినే ఎసెన్షియల్ న్యూట్రిషన్స్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, సో ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి దానికోసం నేను ఒక వంటకం చూపించబోతున్నాను. వెజ్లోనే మంచి ప్రోటీను అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈ మీల్ మనకి ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ కింద అండ్ డిన్నర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. లెట్స్ సీ. जो दिखती थी फिर से दिख जे तो जी भर के सावर लो मैं उठा जो तेरा काटी कितनी थी रातें नहीं सोया मैं तुझको कितना बुलाया फिर रोया मैं तेरी सारी वो बातें क्यों सोने नहीं देती सताए मुझे हाँ फिर खोया मैं हुआ मैं ఫస్ట్ సలాడ్. ఏ సలాడ్ అయినా, ఆనియన్ అయినా, క్యారెట్ అయినా, కీరా అయినా. డయాబెటిక్ పేషెంట్స్ అయితే క్యారెట్ అవాయిడ్ చేయండి ఎక్కువ. మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగకుండా పక్కన కీరా పెట్టుకొని మనం ఫుడ్ తింటే మంచినీళ్ళు కూడా తక్కువ తాగుతాం. కీరా నా ఫేవరెట్. సో కొబ్బరి చట్నీ. दुनिया बसाई वो दुनिया भी था तो वो लम्हा भी था कोई दूरी नहीं. సో ప్రోటీన్ రిచ్ గుంట పొంగనాలు, దీన్ని పనియారం అని కూడా అంటారు. దోశ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ కావాలంటే కంపల్సరీగా నేను ఇలానే తింటాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకుంటారు అని మీకు చూపిస్తున్నాను. So try this wonderful recipe. Thank you for watching.